జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి వివాహ సమయంలో మనమందరము ఇటు రీతిగా చేరుకొనడానికి ఇక్కడ చేరి వచ్చిన వధువరులను దేవుడు సమకూర్చినందుకు దేవునికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ అద్భుతకరమైన ఆనందకరమైన సమయాన్ని మీరందరూ ఇక్కడ వేదిక మీద కూర్చున్న వరుడు సాయి గారితోనూ వధువు సుధా గారితోనూ సంతోషించడానికి వచ్చినారు. మనకంటే ముందుగా దేవుడు వచ్చి ఆయన సమస్త కార్యములు జరిగించడానికి ఆయన మన మధ్య ఉన్నందుకు ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ముందుగా నేడు పరిశుద్ధ వివాహం అని అద్భుతమైన బంధము చేత వివాహ దాంపత్య జీవితంలోనికి అడుగు పెట్టబోచు ఉన్న ప్రియ సహోదరులు సాయి గారికి అండ్ సహోదరి సుధా గారికి ఐ విష్ ఎ వెరీ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. దేవుడు మీ ఇరువురిని ఆయన దివ్యమైన ఆశీర్వాదములతో నింపునుగాక. అదే రీతిగా వధువు సుధా గారి యొక్క పాస్టమ్ గారైన నేటి కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్న పాస్టర్ గారు జెసిఎస్ తెరి గారికి, అదే రీతిగా పెద్దమ్మ గారు రాజమణి ఏలియమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు వారి యొక్క సంఘంలో సుధా గారిని దైవికంగా పెంచినందుకు దేవునికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా వరుడి యొక్క సంఘ కాపరి అయిన డాక్టర్ బ్లెస్సింగ్ అయ్య గారికి వారి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక విచ్చేసిన మీరందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాం. ఎందుకంటే మనం వచ్చినది వివాహ కార్యక్రమానికి. సో అందరూ చిరునవ్వుతో ఆనందకరంగా ఈ యొక్క సమయంలో మీరు ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీలో చాలామందికి ఎంఎస్ ధోని గురించి తెలుసు అనుకుంటున్నాను. ఎంఎస్ ధోని 2007వ సంవత్సరం, 2011వ సంవత్సరం, 2013వ సంవత్సరం ఇన్ 2007 and 2011 and 2013 భారతదేశానికి ప్రపంచ కప్పులు అందించిన ఒక అద్భుతమైన క్రికెట్ ఆటగాడు. ఎ వండర్ఫుల్ క్రికెట్ ప్లేయర్. చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి. రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో తన వివాహ బంధం ఎలా ఉన్నది అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఒక ముచ్చట చెప్పుచు ఇలాగ ఒక విషయాన్ని తెలియజేసి ఉన్నాడు. యాక్చువల్లీ ఒకనొక దినమున ఎంఎస్ ధోని గారు అదే రీతిగా తన యొక్క సతీమణి సాక్షి ధోని గారు కలిసి క్రికెట్ చూస్తున్నారట ఇంట్లో. యాక్చువల్గా క్రికెట్ చూసినప్పుడు అప్పటి వరకు ఎప్పుడు క్రికెట్ గురించి అంతగా మాట్లాడుకోలేదట. కానీ ఆ రోజు మాట్లాడుకుంటూ ఉన్నారు క్రికెట్ గురించి. ఈయన క్రికెట్ ఆడగాడు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకున్న ధోని గారు. సో ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా మీరు క్రికెట్ వీక్షించేవారైతే మీకు నేను చెప్పే మాటలు అర్థం అవుతాయి. ఆ రోజు ఆ మ్యాచ్లో వైట్ బాల్ వేశారట బౌలర్. వెనకాల కీపర్ వైట్ బాల్ని పట్టుకొని స్టంప్ చేసేసాడు. స్టంప్ చేసేటప్పటికి ఈ యొక్క బ్యాట్స్మెన్ గిరి నుంచి బయట ఉన్నాడు, గ్రీజ్లోంచి బయటకు వెళ్ళిపోయి ఉన్నాడు. సో ఈ సన్నివేశాన్ని సాక్షి ధోని గారు చూసినప్పుడు ఆమె అంటూ ఉన్నదట,
అవుట్ అవ్వరు చూడు ఎంపైర్ అని ఎంఎస్ ధోనితో అంటే ఎంఎస్ ధోని అన్నాడట, లేదు అవుటే, వైట్ బాల్ వేస్తున్నప్పుడు అవుట్ చేస్తే స్టంప్ అవుటే, నో బాల్ వేస్తే అవుట్ కాదంటే, లేదు నీకేం తెలియదు అని ఎంఎస్ ధోని గారి మీద ఆమె ఆరోపణ చేసి ఉన్నదంటే ఆమె మాటలు పలికి ఉన్నది. సో 20 సంవత్సరాల పైన క్రికెట్ ఆడిన ఎంఎస్ ధోని గారిని క్రికెట్ గురించి నీకేం తెలియదు, భారతదేశానికి 3 ప్రపంచ కప్పులు తీసుకుని వచ్చిన ఎంఎస్ ధోని గారిని క్రికెట్ గురించి నీకేం తెలియదు, చూస్తూ ఉండు, ఎంపైర్ అవుట్ ఇవ్వడు అంటే ఎంపైర్ అవుట్ ఇచ్చేశాడు. ఈ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయి బయటికి వెళ్తున్నప్పుడు ఆమె అంటున్నదట, ఎంపైర్కి సరిగ్గా తెలియలేదు, అది అసలు అవుటే కాదు అని. సో ఎంఎస్ ధోని ఆ మాటను తెలియజేస్తూ అంటాడు, కొన్నిసార్లు స్త్రీలను మనము గెలవలేము, వారి యొక్క మాటల మీద మనం గెలవలేము, వారు ఏం చెప్తే దానికి మనము సై అనాల్సిందే లేదా మనం ఒప్పుకోవాల్సిందే అని. 20 సంవత్సరాల సుదీర్ఘకాలపు అనుభవం ఉన్న తన యొక్క భార్య యొక్క మాటకు ఎదురు చెప్పకుండా ఎంఎస్ ధోని ఎలాగైతే నిశ్శబ్దంగా ఉన్నాడో, ఇక్కడ వచ్చిన చాలామంది పురుషులు వారి యొక్క భార్య గారుల ముందు మౌనంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. దట్స్ వాట్ మేక్స్ మ్యారేజ్ బ్యూటిఫుల్. అదే వివాహాన్ని సంతోషకరంగా ఉంచుతుంది. కనుక ఈ దినమున ఈ వివాహ వేదికలో కూర్చున్న వధువరులకు, అదే రీతి ఇక్కడికి చేరి వచ్చిన భార్యాభర్తలకు, కాబోతున్న భార్యాభర్తలకు దేవుడు ఈనాడు తెలియజేస్తున్న కొద్ది విషయాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నేటి వాక్య ధ్యానముకై పరమగీతముల గ్రంథం సాంగ్స్ ఆఫ్ సొలొమోన్ చాప్టర్ 4:1-7 4వ అధ్యాయం 1-7 వచనాల్లో ఉన్న వచన భాగాలు చదవాలని ధ్యానించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. సో సొలొమోను గారు రాసిన పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 1-7 వచనాల్లో ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ భాగంలో నుంచి మనం ఏం నేర్చుకొనబోతూ ఉన్నాం అన్నది నేను తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి. సో వివాహము నేటి కాలంలో ఎలాగునున్నది అని ఆలోచన చేస్తే, ఇందాక మనం చూసి ఉన్నాం, ఒక చక్కటి దాంపత్య జీవితాన్ని ముందుకు కొనసాగడానికి కొన్నిసార్లు మనము తప్పైనా ఒప్పుకోవాలి. కానీ నేడు చాలా వివాహ బంధాలు తెగిపోతూ ఉన్నాయి, నాశనమైపోతూ ఉన్నాయి. గల కారణం ఏంటి? ఎందుకు వివాహాలు నేడు ఆ యొక్క దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి, నిండు నూరేళ్ళు నీతో ఉంటాను అని, సుఖ సంతోషాలలోనూ కష్ట సుఖాల్లోనూ నీతో ఉంటానని చెప్పుకుంటున్న వైవాహిక జీవిత బంధాలు ఎందుకు ముందు కొనసాగలేకపోతున్నాయి? వై టుడే మ్యారేజెస్ వర్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్ బట్ బ్రేకింగ్ అప్ ఇన్ ది మిడిల్ అని ఆలోచన చేస్తే కొద్ది విషయాలు వివాహ బంధాల్లో లేనటువంటి కారణము చేత. ఏంటి ఆ విషయాలు అన్నది నేడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. కనుక వివాహిక బంధం అందంగా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. కనుక నేడు మనం ధ్యానం చేయబోతున్న సందేశం ఏంటంటే, అందమైన వివాహానికి దైవికమైన సూత్రాలు. అందమైన వివాహానికి దైవికమైన సూత్రాలు ఏంటి? దైవికమైన సూత్రాలు. వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ దట్ మేక్స్ ఎ మ్యారేజ్ బ్యూటిఫుల్? వివాహం చేసుకునే సమయంలో మనకందరికీ, లేదా ఇక్కడ ఉన్న సాయి గారికి, సుధా గారికి ఉన్న ఆశ, నేడు ఇక్కడ వేదిక మీదకి వచ్చిన వారి తలంపులంతా ఎక్కడుంటాయంటే, ఎంత హాయిగా మేము రాబోతున్న దినాల్లో మా వైవాహిక జీవితాన్ని జీవించబోతున్నాం, ఎన్ని సంవత్సరాలైనా మేము ఇలాగే ఉండాలి అనే ఆలోచనతో ఉంటారు. అదే అందం, అదే ఆప్యాయత, అదే ఒక అద్భుతమైన లక్ష్యంతో వారు కొనసాగి వారి వైవాహిక జీవితాన్ని దీవెనకరంగా ఉంచుకోవాలంటే 3 ప్రిన్సిపల్స్, 3 సూత్రాలు ఈ దినమున దేవుడు మనతో ఇక్కడ కూర్చున్న సాయి గారితోనూ సుధా గారితోనూ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ద ఫస్ట్ వన్ ఈజ్, మొట్టమొదటిది ఏంటంటే, ఇక్కడ మనము ఏర్పరచుకున్న లేఖన భాగమైన పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుంటే ఎలాగున అక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నా ప్రియులారా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి అని తెలియజేస్తూ ఉన్నాడు. సో వాట్ ఈస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్? వివాహాన్ని సౌందర్యంగా, అందముగా, ఒక దీవెనకరంగా మార్చే మొట్టమొదటి సూత్రం ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ అడ్మిరేషన్. ఒకరినొకరు మెచ్చుకునేవారిగా ఉండాలి. ఒకరినొకరు మెచ్చుకునేవారిగా ఉండాలి. 1-3 వచనాలు ఈ పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయంలో చదివితే అక్కడ అద్భుతకరమైన రీతిలో గ్రంథకర్త ఆయనకు ఇష్టమైన
ఆయన దగ్గర ఉన్న లేదా ఆయన వివాహం చేసుకొనబోతూ ఉన్న ఆ యొక్క సతీమణిని అద్భుతకరమైన రీతిలో ప్రశంసిస్తూ ఉంటాడు, మెచ్చుకుంటూ ఉంటాడు. సో వివాహ బంధాలు నేడు సౌందర్యంగా సంతోషకరంగా ముందుకు కొనసాగడానికి మనము చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఒకరినొకరు ప్రశంసించుకొనడం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మెచ్చుకొనాలి, అభినందించుకొనాలి. ఏం జరిగినా ఏమి సంభవించినా ఎలాగున్నా ఒకరినొకరు ఏం చేసుకుంటూ ఉండాలి, మెచ్చుకునే వారిగా ఉండాలి. నేడు చాలా వివాహ బంధాల్లో కొదువైపోతూ ఉన్నది ఈ అద్భుతమైన లక్షణము. దిస్ వండర్ఫుల్ క్వాలిటీ ఈజ్ మిస్సింగ్ ఇన్ మెనీ మ్యారేజెస్ టుడే. చక్కగా ఆహారం సిద్ధపరిచిన ఏం చెప్పకుండా భోజనం చేసి భర్తలు వెళ్ళిపోతూ ఉంటారు. భార్య ఎంత అందంగా భర్తకు కనబడాలని రెడీ అయినా భర్తలు మెచ్చుకోకుండా భార్యల గురించి ఆలోచనే చేయరు. సో నేను ఎంత అందంగా నీ కోసం రెడీ అయినా నీవు నా గురించి ఏమీ మాట్లాడడం లేదని అలుగు కూర్చుంటారు. ఎంత చక్కగా నేను ఆహారాన్ని సిద్ధపరిచిన నీవేమి నాకు మాటలు చెప్పలేదు లేదా ఎలాగున్నదో చెప్పలేదని చెప్పి అలుగుతూ ఉంటారు. భర్త కూడా కొన్నిసార్లు అతడు చేస్తున్న పనుల గురించి మెప్పును లేదా అడ్మిరేషన్, ఆ యొక్క ప్రశంసను కోరుకునేవానిగా ఉంటాడు. చేసిన పనులను బట్టి అవి చిన్నవైన భార్యలు ఏం చేయాలంటే భర్త పనిని బట్టి భర్తను ఏం చేసేవారిగా ఉండాలి, ప్రశంసించేవారిగా ఉండాలి. మీరు సాధారణంగా క్రికెట్ గనక బాగా చూసేవారిగా ఉంటే విరాట్ కోహ్లీ అతడు బ్యాటింగ్ ఆడుతూ ఉన్నప్పుడు తన యొక్క సతీమణి అయిన అనుష్క గారు గ్యాలరీలో కూర్చుంటారు. విరాట్ కోహ్లీ 4 వేస్తే 6 వేస్తే అనుష్క శర్మ గారి యొక్క రియాక్షన్ చూడాలి. విరాట్ కోహ్లీ సెలబ్రేషన్ కంటే, విరాట్ కోహ్లీ ఆనందపడి ఆయన చేసుకుంటున్న ఆ యొక్క సంతోషం కంటే గ్యాలరీలో నుంచి లేచి నిలబడి అనుష్క శర్మ గంతులేస్తూ ఆయనను ఏం చేస్తుందంటే ప్రశంసిస్తూ ఉంటుంది. విరాట్ కోహ్లీ కూడా సెంచరీ కొట్టిన తర్వాత కొన్నిసార్లు చూస్తే హెల్మెట్ తీసి తన భార్య వైపు చూసి బ్యాట్ చూపడం లేదా వెడ్డింగ్ రింగ్ చూపిస్తూ కిస్ చేయడం, ఇటు రీతిగా ఒక అద్భుతమైన ప్రశంసను, మెప్పును లేదా ఒకరినొకరు పరస్పరంగా అభినందించుకునే లక్షణం వారు కలిగి ఉన్నారు గనక కొంతమంది ప్రముఖుల యొక్క వివాహాలు నాశనమైపోతూ ఉన్న వారి యొక్క వివాహం పతిష్టంగా ఉన్నది. కనుక నేడు ఇక్కడ ఉన్న వరుడైన సాయి గారికి, వధువు అయిన సుధా గారికి ద వండర్ఫుల్ వర్డ్ దట్ విచ్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు యూ, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఈ దినమున ఏంటంటే మీరు ఏ పరిస్థితుల్లోనైనా ఒకరినొకరు ఏం చేసుకునే వారిగా ఉండాలి, మెచ్చుకునే వారిగా ఉండాలి, అభినందించుకునే వారిగా ఉండాలి. గ్రంథకర్త ఉపయోగిస్తున్న భాష మనం చూస్తే చాలామంది మనము ఒక మాట చెప్పాలి, పరమగీతముల గ్రంథాన్ని యేసయ్య సంఘానికి ఉన్న ప్రేమని చెప్తారు. కానీ మీరు ఎప్పుడైనా బైబిల్ కాలేజెస్లో పండితులు చెప్పే వివరణ చూస్తే మొట్టమొదటిగా ఈ గ్రంథం రచించడానికి గల కారణం ఏంటి? అక్కడ ఉన్న గ్రంథకర్త తన యొక్క భార్యకు ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. సో ఇట్ ఈస్ ఫస్ట్లీ ఎ లవ్ బిట్వీన్ ఎ మ్యారేజ్ అనమాట. వివాహ బంధంలో ఉన్న ప్రేమను ఈ గ్రంథం తెలియజేస్తున్నది. నేడు చాలా వివాహాలు నాశనమైపోతూ ఉండగా ఒక వివాహం ఎలాగుండాలి, ఒక వివాహం సంతోషకరంగా ఉండాలంటే ఏం చేయాలి అన్నది మనకు తెలియాలి అంటే పరమగీతంలో గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ గ్రంథంలో మనం చదువుకున్న వచనాలు ఉన్నాయి. భర్త అంటున్నాడు భార్యతో, సుందరవతి సుందరి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల యొక్క మందను పోలి ఉన్నవి, నీవు సుందరవతిగా ఉన్నావు, నీవు చాలా అందంగా ఉన్నావు. ఇంకా 2-3 వచనాలు చదివితే ఇంకా గొప్ప వర్ణాతీతమైన పదాలు ఉపయోగిస్తూ తన యొక్క భార్యను ప్రశంసిస్తూ ఉంటాడు భర్త. అదే రీతిగా ఎక్కడ లేని పదాలు ఉపయోగిస్తూ మన యొక్క వివాహిక బంధాన్ని మనం ప్రశంసించుకున్నప్పుడు, భార్యాభర్తలు ప్రశంసించుకున్నప్పుడు, అభినందించుకున్నప్పుడు యువర్ మ్యారేజెస్ విల్ డెఫినెట్లీ స్టాండ్ స్ట్రాంగ్ అండ్ బీ హ్యాపీ. మీ యొక్క వివాహిక బంధాలు సంతోషకరంగా మేలుకరంగా ఉంటాయి. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్, మొట్టమొదటి సూత్రం ఏంటంటే వివాహిక బంధంలో ఉండవలసినది అడ్మిరేషన్ ఉండాలి, అభినందించుకొనడం ఉండాలి. ఎంత కష్టపడినా మనం ఏమీ మాట్లాడకుండా నోరు మెదపకుండా ఉంటే కష్టపడిన భార్యకి ఏమొస్తుందంటే భర్త మీద విసుగు వస్తుంది, కోపం వస్తూ ఉంటుంది. ఎంత అందంగా శ్రమపడి ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేసి భర్త యొక్క కష్ట సుఖాలు చూసుకుంటున్నప్పుడు భార్య గురించి ఒక్క మాట కూడా చెప్పకపోతే భార్యకు కూడా చాలా విసుగు వస్తూ ఉంటుంది. అందుచేత చాలామంది మ్యారేజ్ కౌన్సిలర్స్, ఫ్యామిలీ కౌన్సిలర్స్ చెప్పే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఎవ్రీడే యు సే ఐ లవ్ యూ టు ఈచ్ అదర్ యాజ్ ఎ కపుల్. వివాహ బంధంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరట ప్రతిరోజు ఒకరితో ఒకరు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పుకోవడానికి
ముందుకు వచ్చేవారిగా ఉండాలి, అది చెప్పుకునే సమయాన్ని కూడా కేటాయించుకోవాలంటాడు. యు మస్ట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ టైమ్ టు అడ్మైర్ ఈచ్ అదర్. ఒకరినొకరు అభినందించుకోవడానికి సమయమును మీరు ఏర్పరచుకోవాలి. ఇక్కడ మరొక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఈ వివాహిక బంధం దైవికమైన బంధం, దేవుని యొక్క దీవెనలతో ఉండాలి అంటే ఒకరినొకరు అభినందించుకోవడం మాత్రమే కాదు, వీరిరువురు దేవుణ్ణి అభినందించి లేదా దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. సో ఒక వివాహిక బంధం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నాట్ ఓన్లీ కపుల్స్ అడ్మైరింగ్ ఈచ్ అదర్, బట్ దే వర్ అడ్మైరింగ్ గాడ్ బికాస్ గాడ్ హెస్ గివెన్ దెమ్ టు ఈచ్ అదర్. దేవుడు మా ఇద్దరిని జతపరిచి ఉన్నాడు గనక ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు అని దేవుణ్ణి మహిమపరిచి దేవుని యందు నిలకడగా జీవించినప్పుడు నిశ్చయంగా వివాహిక బంధము ఆశీర్వాదకరంగా సంతోషకరంగా ఉంటుంది. హల్లెలూయా. అట్టి రీతిగా నేడు వేదిక మీద ఉన్న సాయి సుధాగారుల యొక్క వివాహిక బంధం ఉండునుగాక, మీ బంధాలు కూడా ఉండునుగాక. రెండవ మాటలోనికి మనం వెళ్దాం. సెకండ్లీ, ఇక్కడ పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకుంటే ఎలాగున అక్కడ రచిస్తున్న 4వ వచనాలు మనం చదువుకుందాం. జయ సూచకములుగా నుండుటకై దావీదు కట్టిన గోపురములతోనూ 1000 డాలులను సూర్యుల కవచములన్నీయును వేలాడు ఆ గోపురములతోనూ నీ కందర సమానము. సో ఈ 4-5 వచనాలు 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వాట్ ఈ హస్బెండ్ ఈస్ డూయింగ్, ఇక్కడ సొలొమోన్ రాజు చేస్తున్న పని ఏంటి అని ఆలోచన చేస్తే ఈ షోయింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎఫెక్షన్ అన్నమాట. అతడు ఆప్యాయత అనే భాషను ఉపయోగిస్తూ ఉన్నాడు. సో ఒక వివాహిక బంధం అద్భుతకరంగా సంతోషకరంగా ఉండాలి అంటే ఆ వివాహం మధ్య ఏముండాలి? ఆప్యాయత ఉండాలి, ప్రేమ ఉండాలి. లవ్ బైండ్స్ ఎవ్రీ రిలేషన్షిప్స్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది ప్రేమ దోషములను కప్పును, ప్రేమ ఒక బంధాన్ని నిలకడగా నిలుపును, ప్రేమ డంబము లేనిది, అన్నిటినీ సహించున్నది అని తెలియజేస్తున్నది. సో ప్రేమ ఎప్పుడైతే వధూవరుల మధ్య ఉంటుందో నిశ్చయముగా ఎన్ని అవరోధాలు వచ్చినా వారి యొక్క ఆప్యాయత ప్రతి కష్టమును జయించే రీతిగా వారిని ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. కనుక ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, జయ సూచనలతో నేను నిన్ను పోలుస్తున్నాను, ఇన్ని కార్యాలు నీ కొరకు చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నీవు అంతటి సుందరవతివి, అంతటి ఆప్యాయత నా యందు కనపరుచుచున్న దానవు అని చెప్పి భార్య గురించి వర్ణిస్తూ ఉన్నాడు. సో మ్యారేజెస్ షుడ్ హ్యావ్ లవ్. వివాహాలలో ప్రేమ అన్నది ఉండాలి. వెన్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ మ్యారేజ్, వివాహంలో ప్రేమ ఆప్యాయత అన్నది లేకపోతే ఇక అక్కడ దేనికి స్థానం ఉండదు. వారిరువురు ఎప్పటికెప్పుడు ఎంతకాలం మేము ఎలాగ ఉండాలి అని ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా వివాహం అయింది కనుక ఏదో రీతిగా ముందుకు కొనసాగాలి అనే తలంపుల్లోనే ఉంటారు. కానీ వెన్ దేర్ ఈజ్ లవ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ మ్యారేజ్, కానీ వివాహ బంధాల్లో, పెళ్లి బంధాలలో ప్రేమ అన్నది నిశ్చయముగా మనము కాపాడుకుంటూ ఆప్యాయతతో కొనసాగితే నిశ్చయముగా వివాహాలు దేవుని యొక్క ఆశీర్వాదములతో వర్ధిల్లేదిగా ఉంటుంది. హల్లెలూయా. రీసెంట్గా మీరు ఎవరన్నా నార్మల్గా ఫేస్బుక్ అలాగా చూస్తూ ఉన్నప్పుడు కొన్ని భయంకరమైన వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒక వీడియోలో ఒక విచిత్రమైన సంఘటన నేను చూసి ఉన్నాను. విచిత్రమైన సంఘటన ఏంటంటే వివాహం జరిగి ఉన్నది. వివాహం జరిగిన తర్వాత వధూవరులు కేక్ కటింగ్ చేసుకుంటున్నారు. సో కేక్ కటింగ్ జరుగుతున్న సమయంలో కేక్ కటింగ్ అయిపోయింది. భార్య కేక్ తీసుకొని భర్తకు తినిపిస్తూ ఉన్నది. భర్తకు ఎంత తినిపించినా భర్త దగ్గరికి రావడం లేదు తినడానికి. భార్య ఇక సహించలేక ఏం చేసిందంటే కేక్ను తీసివేసి మళ్ళా ఆ చేతిలో నుంచి మళ్ళీ కేక్ పెట్టే స్థలంలో కేక్ దగ్గర పెట్టేసింది ఆ కేక్ ముక్కను. భర్త కోపం వచ్చి పటేల్ మన దవడ మీద ఒకటి పీకేశారు. వివాహ సమయంలోనే, అప్పుడే వివాహం అయింది. ఈ భార్య కోపం వచ్చి భార్య మళ్ళీ భర్త మీద కొట్టేసింది. ఇద్దరు ఒకరికొకరు కొట్టేసుకున్నారు. ఇద్దరు అక్కడ కొట్టుకొని వివాహ వేదిక మీద నుంచి కిందకు పడిపోయారు. సో వివాహ బంధాలలో ప్రేమ అన్నది లేక కోపంతో లేదా ద్వేషంతో మనం వెళ్ళినప్పుడు, సహనం అన్నది లేనప్పుడు, ఆప్యాయత అన్నది లేనప్పుడు వివాహ వేదిక మీదే గొడవలు అయిపోయాయంటే ఎంత భయంకరమైన పరిస్థితి అది. సో వివాహ బంధాల మధ్య ఖచ్చితంగా ఆప్యాయత ఉండాలి, ఖచ్చితంగా ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు మనం ఎటువంటి కష్టమునైనా ఏం చేసేవారిగా ఉంటాం, సహించేవారిగా ఉంటాం. సో దిస్ ఈజ్ ది మెసేజ్ టు ది యంగ్ కపుల్స్ టుడే. కనుక వేదిక మీద ఉన్న యవ్వన వధువరులకు ఇది మన దేవుడు తెలియజేస్తున్న మాట ఇది. మీరు ఇరువురు ఎప్పుడు
ఆప్యాయత యందు కట్టబడి జీవిస్తే మీ వివాహిక జీవితము నిశ్చయముగా దీవెనకరంగా పటిష్టంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కలిమిలోను సంపదలోను నేను నీతోనే కలిసి జీవిస్తాను అని నిబంధనలు తీసుకుంటూ ఉంటారు. దే విల్ మేక్ ఎ కమిట్మెంట్ దట్ దే విల్ స్టాండ్ టుగెదర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రలమ్స్ ఆఫ్ ద లైఫ్. ఏ పరిస్థితులు వచ్చినా ఇద్దరు కలిసి జీవిస్తామనే నిబద్ధత, అట్టి నిబద్ధతను కలకాలం వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిశ్చయంగా వైవాహిక జీవితము చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, నీ కోసం నేను ఎక్కడి వరకు వెళ్తాను, ఎండ వచ్చినా చలి వచ్చినా రాత్రి గతించిపోతూ ఉన్నా నేను కొండల మీదకు వెళ్ళి పర్వతముల మీదకు వెళ్ళి నీ కోసము దూరముగా నేను నీకు కావలసినది తీసుకొని వస్తాను అనే నిబద్ధతను ఇక్కడ రచయిత చూపుచూ ఉన్నాడు. సో నీవు సుందరవతివి, నీ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ కమిటెడ్ టు డూ ఎనీథింగ్ ఫర్ యూ. నేను నీ కొరకు ఏదైనా చేయడానికి నిబద్ధత కలిగిన భర్తను నేను అని భార్యకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇన్ ది సేమ్ వే ఒక వివాహిక బంధం ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండడానికి నిబద్ధత చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినమున ఇక్కడ వరకు సాయి సుధా గారు వచ్చినారంటే బోత్ ఫ్యామిలీస్, వధువు యొక్క కుటుంబము వరుడి యొక్క కుటుంబం, వారు నిర్ణయించుకున్నారు, నిబద్ధత కలిగి నిశ్చయించుకొని ఉన్నారు. అప్పటి వరకు ఇరుపక్షాల కుటుంబం, కానీ నేటి నుంచి వీరిద్దరి యొక్క నిబద్ధత, ఇక్కడి నుంచి వీరిద్దరి యొక్క నిబద్ధత చిరకాలము కొనసాగుతూ దీవెనకరంగా వారు ఉండడానికి వారు నిబద్ధత యందు నిలవబడి దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిశ్చయముగా వివాహం సంతోషకరంగా ఉంటుంది. కనుక మీరు కూడా మీ వైవాహిక జీవితాన్ని సంతోషకరంగా మార్చుకోవాలి అంటే మొట్టమొదటిగా ఒకరినొకరు అభినందించుకోవడం ప్రారంభించండి, ఆప్యాయత కలిగి జీవించండి. రెండవదిగా, మూడవదిగా నిబద్ధత కలిగిన వైవాహిక జీవితాన్ని జీవించండి. నేడు చాలా వివాహాలలో నిబద్ధత లేదు గనక నాశనాలు వినాశనాలు, మనుషుడు చెప్పలేనటువంటి సంగతులు కూడా జరుగుతూ ఉన్నాయి. అటు రీతిగా ఏ వివాహము ఇక నుంచి ఉండకుండా సాయి సుధాగారుల యొక్క వివాహం ఒక ఆదర్శనీయమైన వివాహంగా, దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను ప్రపంచానికి చూపించే వివాహంగా, కష్టకాలముల్లోనూ శ్రమ కాలముల్లోనూ సంతోషముల్లోనూ ఆప్యాయతతో నిబద్ధతతో ముందుకు కొనసాగుచు వారి యొక్క లక్ష్యమును ఛేదించే అద్భుతమైన వివాహంగా ఉండడానికి దేవుడు వారి మీద ఆయన యొక్క అద్భుతమైన ఆశీర్వాదములు కురిపించునుగాక. Amen. Once again, I wish a very happy married life to Sai and Sudha garu. God bless you. Thank you so much. నన్ను రక్షించి నన్ను హెచ్చించి నా కరాలన్నీరిగి దుఃఖ వేళలో నన్ను విడువక ఆయన రెక్కలలో నన్ను దాచును. నన్ను రక్షించి నన్ను హెచ్చించి నా కరలన్నీ ఎరిగి దుఃఖ వేళలో నన్ను విడువక ఆయన రెక్కలలో నన్ను దాచును. ఆశ్రయించెదను నిత్యము నిన్నే సర్వశక్తుడా నాతో ఉన్నవాడా నా యేసయ్యా ఎడారిలోనైనను ముందుకు
సాగిన నిరీక్షణతో ఆశ్రయించెదను నిత్యము నిన్నే సర్వశక్తుడా నాతో ఉన్నవరా నా యేసయ్యా ఎడారిలోనైనను ముందుకు సాగిన నిరీక్షణతో ఏ అపాయము రానే రాదు బాధలు నన్ను బాధించవు నా పాదములను దైవదూతలు ఎత్తి పట్టు కొందురు నిత్యము ఏ అపాయము రానే రాదు బాధలు నన్ను బాధించవు నా పాదములను దైవదూతలు ఎత్తి పట్టుకొందురు నిత్యము ఆశ్రయించెదను నిత్యము నిన్నే సర్వశక్తుడా నాతో ఉన్నవడా నా యేసయ్యా ఎడారిలోనైనను ముందుకు సాగిన నిరీక్షణతో ఆశ్రయించెదను నిత్యము నిన్నే సర్వశక్తుడా నాతో ఉన్నవడా నా యేసయ్యా ఎడారిలోనైనను ముందుకు సాగిన నిరీక్షణతో Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్ అవర్ అడ్రస్ పాస్టర్ టి మోసెస్ అభిషేక్, సన్ ఆఫ్ రెవరెండ్ టి బ్లెస్సింగ్, ఇమాన్యుయల్ చర్చ్, భాస్కర్ నగర్, సామర్కోట్, ఆంధ్రప్రదేశ్, India 533-440. Our phone numbers 888-63-29940. May God bless you all.